నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళా మొదలు పెట్టినారు వీళ్ళు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంట. అన్ని సీసీ ఫుటేజ్లు విడుదల చేసిన, ఫోన్ ట్రాన్సాక్షన్లు చూపించిన, మద్యం కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయట పెట్టినా కూడా వీళ్ళు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆందోళన మళ్ళా కొనసాగిస్తా ఉన్నారు. వేలాది మంది క్రైస్తవుల నిరసన, కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత, నిజాలు నిగ్గు తేల్చాలంటూ డిమాండు, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండు. ఇంకేమి నిష్పక్షపాతంగా విచారణ చేయాలో నాకైతే అర్థం కాలేదు. సరే, ఈ విషయాన్ని పాస్టర్లు నిజంగా ఇక్కడితో ఆపేస్తే వీళ్ళు పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇంకా లాగితే అయితే తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదేదో పాస్టర్ ప్రవీణ్ అంటే పడని ఇంకొక వర్గం పాస్టర్లు చేయిస్తా ఉన్నట్లుంది. ఇంత క్లియర్ గా విజువల్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంటే మళ్ళా వచ్చి హత్య 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 అని చెప్పి మొత్తం వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆయన సంపాదించుకున్నటువంటి మంచి పేరును కూడా పోగొట్టడానికి ఏదో ఎత్తేసినట్టుంది. చూద్దాం రండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం చెలరేగుతూనే ఉంది. పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, దాని వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వీళ్ళు వేసినటువంటి స్కెచ్ ఏదైతే రాజకీయ పార్టీలు కానీ, కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు కానీ, అదేవిధంగా కొన్ని పార్టీలు కానీ వేసినటువంటి ఎత్తు బిగినర్స్ మిస్టేక్ లాగా అయితే అయిపోయింది. వాస్తవంగా ఎప్పుడైతే విమలారెడ్డి గారు వెళ్ళి పరామర్శించారో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయిపోతే, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయనకు సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం అలర్ట్ అయిపోయి దానిని పాస్టర్ ప్రవీణ్ యొక్క వీడియోలను మరియు పాస్టర్ ప్రవీణ్ యొక్క గత చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. అదేవిధంగా నిజాలు నిగ్గు తేల్చడంలో పోలీసులు కన్నా ఫాస్ట్గా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ ఫుటేజ్లు సంపాదించడము లేదా దొరికినటువంటి ఫుటేజ్లను సర్క్యులేట్ చేయడము, ఆ ఫోన్పేలో ఎవరెవరికి పంపించాడో మొత్తం అలర్ట్ అయిపోయి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలాగా వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఇంకొక తప్పు వీళ్ళు చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనలోకి తీసుకురావడము. పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడైతే ప్రస్తావనలోకి తీసుకొచ్చారో తెలుగుదేశం ఎకో సిస్టంతో పాటు పవన్ కళ్యాణ్కు, జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఫుల్ అలర్ట్ అయిపోయి మొత్తం ఏం జరిగిందనేది జనాలకు పూసగుచ్చినట్లు వివరించే ప్రయత్నం అయితే చేశారు. సఫలీకృతం కూడా అయ్యారు. వీళ్ళు చేయకూడని తప్పులైతే మొదట్లోనే చేసేశారు. అందులోనూ పోస్ట్ మార్టం రిపోర్ట్లో, ప్రాథమిక రిపోర్ట్లో అయితే యాక్సిడెంట్ అని వచ్చినప్పటికీ, వాళ్ళ కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం వద్దన్నప్పటికీ, వీళ్ళు స్వలాభం కోసం కొంతమంది పాస్టర్లు, వీళ్ళ వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది అయితే వీళ్ళని ప్రభావితం చేసి ఈ కేసును తప్పుదోవ పట్టించి రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేద్దామనేటువంటి ప్లాన్ అయితే వేశారు. కానీ కూటమి ప్రభుత్వం చాకచక్యంగా స్పందించి, చాకచక్యంగా విచారించి, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు ఏ ఫుటేజ్ బయటకు రావాలి, ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ విధంగా వీళ్ళను అరికట్టాలనేసి చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడంతో పెద్ద పెను ప్రమాదం నుంచే బయటపడ్డాము. ఇప్పుడు చూడండి, ఎక్కువ లాగితే ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్ గారి అభిమానులు కానీ, ప్రవీణ్ సంబంధికులు కానీ ఇంతటితో వదిలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రానే వస్తుంది, నిజానిజాలు నిగ్గు తేలుతుంది. అలా కాదని ఇది హత్య హత్య అని రాస్తారోకలు, బందులు కానీ చేస్తే ఏమేమి ప్రశ్నలకు సమాధానాలు బయటకు వస్తుందో, ఈ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలు వస్తే ప్రవీణ్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమవుతుంది, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందా లేదా అనేది నేను మీకు వివరిస్తాను. చూడండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రయాణానికి ముందు రోజు ఇంట్లో ఏం జరిగింది అని కూపీలాగుతారు. ముందు రోజు ఇంట్లో ఏం జరిగింది మొత్తం విచారణ చేసి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కూడా బయటపడే ప్రమాదం ఉంది. నెంబర్ 2, మద్యం సేవించే ఇంటి నుంచి బయలుదేరాడా? ఆయన బయలుదేరింది 11 గంటల 3 నిమిషాలకు. 11 గంటల 3 నిమిషాలకు మద్యం అలవాటు ఉన్న ఆయన హైదరాబాదులో షాపులు 10 గంటలకే తెరుస్తారు కాబట్టి ఇక్కడే మద్యం సేవించి బయలుదేరాడా లేదా ఇంట్లోనే మద్యం సేవించి బయలుదేరాడా అనే విషయం కూడా బయటకు వస్తుంది. చండాలంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ కలహాలు ఉన్నాయా? కుటుంబం అన్నాక ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ కలహాలు కామనే. కానీ ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కూడా బయటపడే అవకాశాలు ఉంది. ఇంకోటి 4వ ప్రశ్న ఏంటంటే, రాజమండ్రిలో ఎందుకు సెటిల్ అవ్వాలని పాస్టర్ ప్రవీణ్
భావించాడు? రాజమండ్రికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏమి? అక్కడ భూమి ఎందుకు కొన్నాడు? అక్కడ బైబిల్కు సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదో ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులేంది? ఎందుకు ఆయన రాజమండ్రిలోనే సెటిల్ అవ్వాలనుకున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. అందులో ఏదైనా సీక్రెట్ ఉంటే అది కూడా బయటకు వస్తుంది. అది ఖచ్చితంగా వీళ్ళు పాస్టర్ ప్రవీణ్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్లయితే, అది పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అది దయచేసి లాగద్దండి. ఇంకోటి, 40 డిగ్రీల ఎండలో బుల్లెట్ పై ఎందుకు ప్రయాణం చేయాలని అనుకున్నాడు? సో ఆయన స్థితిమంతుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉందంటున్నారు. ప్రఖ్యాత పాస్టర్ అయినటువంటి ఆయన 2 వీలర్లో 40 డిగ్రీల ఎండలో ఎందుకు ప్రయాణం చేయాలనుకున్నాడు? ఆయన కార్లు ఏమయ్యాయి? ఇవన్నీ కూపీలాగితే బయటకు వస్తాయి. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయితే జరిగే అవకాశం ఉంది. మొదట్లో బంధువులు పోస్ట్ మార్టం ఎందుకు వద్దన్నారు? పొద్దున శవం దొరికితే సాయంత్రం 4 గంటల వరకు హడావిడి చేశారే కానీ వాళ్ళు కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం వద్దంటున్నా కూడా పాస్టర్లు వాంటెడ్గా పోస్ట్ మార్టం చేయాలి, పోస్ట్ మార్టం చేసి ఇప్పుడే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేశారు. పోస్ట్ మార్టంలో కూడా హత్య అని చెప్పి రావాలని చెప్పి ఫోన్లు చేసింది ఎవరు? డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టింది ఎవరు? సో ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ తీస్తే బయటకు వస్తాయి, అందరూ దొరికిపోతారు. జగన్ పరామర్శిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ రెండో వీడియో వైన్ షాప్ లో క్వార్టర్ బాటిల్ కొనుక్కుంటున్నాడు అనేటువంటి వార్త రావడంతో పరామర్శ ఎందుకు వాయిదా వేసుకున్నాడు? ఈ విషయం కూడా బయటకు వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నము ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అది కూడా బయటకు తీస్తారు. ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందే తెలుసా? పోస్ట్ మార్టం కు ముందే ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అని వాళ్ళకు తెలుసా? తెలిసింటే వాళ్ళు చాకచక్యంగా గొడవలు జరగకుండా ఏ విధంగా అరికట్టారనేది కూడా బయటకు వస్తుంది. గొడవలు ఎవరెవరు చేయాలనుకున్నారు వాళ్ళ ఫోన్లు మొత్తం రికార్డు బయటకు తీస్తే అది కూడా బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొని రమ్మని చెప్పింది ఎవరు? సో కొంతమంది పాస్టర్లు కావచ్చు, కొంతమంది క్రైస్తవ మతానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, అనవసరంగా పవన్ కళ్యాణ్ ని సీన్ లోకి ఎందుకు తీసుకొని రావాలనుకున్నారు? గొడవలు పెట్టడానికి కాదా? సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ చేతిలో ఉంది, బయటకు వస్తుంది. ఉదంతం తరువాత హాస్పిటల్ దగ్గర గుమికూడిన పాస్టర్లు ఎవరెవరు ఎవరితో ఫోన్ లో సంభాషించారు ఇది గనుక బయటకు వస్తే పెద్ద పెద్ద తలకాయలు దొరుకుతాయి. ఎవరు గొడవ చేయమన్నారు? ఎవరు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారు? ఎవరు డాక్టర్ల మీద ఒత్తిడి తెచ్చారు? ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చారు? మొత్తం బయటకు వస్తుంది. ర్యాలీలు చేస్తున్నది ప్రవీణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికేనా? పాస్టర్లలో కూడా వర్గాలు ఉన్నాయి. ఈయన వర్గం వేరే, వేరే వర్గం వాళ్ళు ఈయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈయన్ని బ్యాడ్ చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళే ర్యాలీలు చేస్తున్నారా అంటే అది కూడా బయటకు వస్తుంది. నిజంగా ఉగాది రోజుకు అల్లర్లు ప్లాన్ చేశారా? ఉగాది రోజు తూర్పు గోదావరి జిల్లాలో అల్లర్లకు ప్లాన్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? దీని వెనుక ఉన్నటువంటి మాజీ రాజకీయ నాయకులు ఎవరు? ఎవరి ప్రోద్బలంతో చేద్దామనుకున్నారు? ఎవరి దగ్గర మార్కులు కొట్టేద్దామని చూశారు? ఇవన్నీ బయటకు వస్తే రేపు పొద్దున నిజంగా ఏదైనా హత్య జరిగితే కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో అయితే ఉండరు. కాబట్టి ఈ ఉదంతాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే పగడాల ప్రవీణ్ గారికి నిజంగా శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళే అవుతారు. కానీ లేదా ఇంకా లాగుతామంటే ఆయన్ని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్లే. ఇంకా చూడండి ఏం జరిగిందో ఆ రోజు. ఇక్కడ చూడండి, విశ్రాంతి తీసుకోమన్నా వినలేదు. అత్యవసర పని అంటూ. ఏమిటా అత్యవసర పని? అర్జెంటుగా రాజమండ్రిలో ఏం పని ఉంది? 2 వీలర్లో దాదాపు 430 కిలోమీటర్లు అర్ధరాత్రి పూట మంచి మధ్యాహ్నం బయలుదేరి ఎవరిని కలవడానికి వెళ్ళాడు? హెడ్ లైట్ పని చేయకపోయినా ఎందుకు ఆగలేదు? రిపేర్ చేసుకొని కదా పోవాలా? రిపేర్ చేసుకోకుండా ఎందుకు పోలేదు? ఈయన నిజంగానే ప్రమాదం జరుగుతుందని ముందే ఆయనకి తెలుసా? విజయవాడలో ప్రత్యక్ష సాక్షులు వెల్లడి. బండి నడపలేని స్థితిలో గొల్లపూడిలోని పెట్రోల్ బంకుకు. ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులు చెబుతా ఉండేది. ఇంతమంది చెబుతా ఉన్నా కూడా ఇది హత్య అని చెబుతా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆయన వ్యతిరేక వర్గం చేస్తున్నట్లే భావించవలసి వస్తుంది. కళ్ళజోడు కూడా ఒక అద్దం లేదంట. కళ్ళజోడుకు ఉన్నటువంటి ఒక అద్దం కూడా లేదు. అదేవిధంగా హెడ్ లైట్ పనిచేయడం లేదు. ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ కూడా జరిగినట్లు నిన్నైతే సీసీ ఫుటేజ్ లో బయటకు వచ్చాయి. చూడండి, రామవరప్పాడు రింగ్ వద్ద నేను ఆ రోజు విధులు నిర్వహిస్తున్నాను. సాయంత్రం 5:20 సమయంలో సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యింది. చుట్టుపక్కల వారు ప్రవీణ్ ను లేపి పక్కన కూర్చోబెట్టి
పెట్టి సమాచారం తెలిపిన వెంటనే నేను ప్రమాద స్థానానికి వెళ్ళాను. బండి హెడ్ లైట్ ఊడిపోయింది, కళ్ళజోడుకు ఒక అద్దం కూడా లేదు, దెబ్బలు తగిలాయని అడిగితే లేదన్నారు. సమీపంలోని పార్కులో కూర్చోబెట్టాము అని ఆ రోజు విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెప్పారు. చూడండి, అక్కడే యాక్సిడెంట్ అయింది, అక్కడే డూమ్ పగిలిపోయింది, అక్కడే ఒక కళ్ళజోడులో ఒక అద్దం కూడా పోయిందని సాక్షాత్తు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పుకొచ్చారు. దెబ్బలు లేవు, నీరసంగా ఉంది అన్నారు. ద్విచక్ర వాహనం పడిపోవడంతో పగిలిపోయిన హెడ్ లైట్ ను మరమ్మత్తు చేసేందుకు ఎవరైనా స్థానికంగా మెకానిక్ ఉన్నారా అంటూ ప్రవీణ్ తనను అడిగారని టీ కొట్టు మాస్టర్ నాగార్జున వివరించారు. ఇక్కడ ఎవరూ లేరని తాము చెప్పామన్నారు. హెడ్ లైట్ కిందకు వేలాడుతుండటంతో కనీసం దానిని తీగతో కడతాను ఉండండి అంటూ హోటల్లోకి వెళ్ళి వచ్చేలోగా అక్కడి నుంచి ప్రవీణ్ తన వాహనంపై వెళ్ళిపోయారని పేర్కొన్నారు. నిజంగా మంచి డ్రైవర్ అనుకుంటా ఈ పాస్టర్ ప్రవీణ్ గారు. ఆల్మోస్ట్ రాజమండ్రికి వెళ్ళిపోయారు, రూమ్ లేకుండా లేదా నడిపే పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా ఇంకా దాదాపు కొవ్వూరు వరకు వెళ్ళిపోయినాడంటే ఇంకా 10 కిలోమీటర్లే. సో దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం అయితే జరగడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అందులో నిజానిజాలు తేలుతుంది. కాబట్టి ఈ లోపు గొడవలు చేద్దామని కలెక్టరేట్లు ముట్టడించడము, ర్యాలీలు చేయడం లాంటివి చేస్తే ఒక్కొక్కటిగా బయటకు వచ్చి ఖచ్చితంగా ఇది పగడాల ప్రవీణ్ యొక్క పర్సనల్ విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఎవరైనా ప్రవీణ్ పగడాల అభిమానులు ఉంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఆయన ఆత్మకు శాంతి కూరాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.